నమస్కారం. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు మండలం దువ్వ గ్రామంలో సోమవారం ఈ కార్మికులు సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడుతున్న తమకు మాత్రం సొంతిల్లు లేక సతమతమవుతున్నట్లు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల స్థలాలను మంజూరు చేసి ప్రభుత్వ నిధులతో గృహ నిర్మాణాలు చేపట్టాలని వారు కోరారు. గ్రామానికి చెందిన ఏఐటియుసి అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జానపాముల వెంకట దానయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి తాళాల రామకృష్ణ, జానపాముల శ్రీను, ఉల్లి చంద్రారావు, కట్ట శ్రీనివాసు, అడబాల నరసింహ, గడుగోలు శ్రీనివాసులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బోడపాడులో ప్రముఖ మృదంగ విద్వాంసులు సరస్వతుల హనుమంతరావుకు స్వర్ణ కంకణ ధారణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అనేక మంది ప్రఖ్యాత సంగీత కళా విద్వాంసులు, త్యాగరాజ గాన సభల నిర్వాహకులు, భక్త సమాజాలు, సంగీత సభల ప్రతినిధులు హాజరయ్యారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో హనుమంతరావు మహాలక్ష్మి దంపతుల షష్ఠపూర్తి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన శ్రీ బాలమురళి భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర మహిళా భక్త సమాజం సభ్యులు సంయుక్తంగా తమ గురువు హనుమంతరావుకు స్వర్ణ కంకణాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టిన గడ్డపై స్వర్ణ కంకణంతో సత్కరించబడటం ఎంతో గర్వకారణంగా ఉందంటూ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకు త్యాగరాజ ఆరాధన సొసైటీ అధ్యక్షురాలు చిలుకూరి లక్ష్మీ సుజాత, సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ బమిడి కమలాదేవి, రాజమండ్రికి చెందిన ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు కె యోగేష్, జనసేన నాయకులు మట్టా సత్యనారాయణ, బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, ఇంకా అనేక మంది గురువులు, శిష్య బృందం పాల్గొన్నారు. అన్నమయ్య పదసుధ గాయకులు దాసరి కాశీ విశ్వనాథం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ చేకూరు కీర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని తెలిపారు. జిల్లా పరిపాలన, వైద్య, ఆరోగ్య, ఆహార భద్రత, పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక, మున్సిపల్ అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికి సర్వే నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే డయాలసిస్, అవసరమైన మూత్రపిండ సమస్యలతో ఇప్పటి వరకు 12 మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరగా వీరందరికీ ఒకే పాల వ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆ వ్యాపారి పాలు సరఫరా చేసిన 106 ఇళ్లలోని కుటుంబాలకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 4 మృతి చెందారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందిస్తామని అన్నారు. అలాగే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే అందిస్తుందని వివరించారు. స్థానిక కిమ్స్, రెయిన్బో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్, ఎస్పీ డి నరసింహకిషోర్, నగర కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ పరామర్శించారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్స్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లయింగ్ మిల్క్ టు ఆల్ దీస్ ఫ్యామిలీస్. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీంతో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము,
సిమిలర్లీ ఆ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్కి పాలు ఇవ్వడం జరిగింది, ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ పెరుగు కానీ టీ కానీ కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వెలగపూడిలో జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సాంఘిక సంక్షేమ శాఖపై సోమవారం మాట్లాడారు. 2026-27 సంవత్సరానికి సాంఘిక సంక్షేమ శాఖకు 11,118.84 కోట్లు కేటాయించడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో బాలురకు 428, బాలికలకు 2020 హాస్టళ్లు పనిచేస్తున్నాయని చెప్పారు. 2024-25లో ఈ హాస్టల్ నుంచి 668 మంది 10వ తరగతి పరీక్షలు రాయగా 96% ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. అలాగే స్కాలర్షిప్ మొత్తాలను పెంచాలని కోరారు. 2027 ఆర్థిక సంవత్సరానికి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 11,118.84 క్రోర్స్ కేటాయించడం ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సాంఘిక సంక్షేమ శాఖకి ప్రత్యేకించి ఈ శాఖ మార్చులైనటువంటి మంత్రివర్యులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఈ సాంఘిక సంక్షేమ శాఖలో ప్రత్యేకించి అధ్యక్ష గవర్నమెంట్ హాస్టల్స్, ఈ గవర్నమెంట్ హాస్టల్స్ 428 బాయ్స్ హాస్టల్స్, 266 బాలికల హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ సంబంధించినటువంటి హాస్టల్స్ అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి విద్యార్థులకు వసతి గృహం కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది సోషల్ ఈక్వాలిటీకి సంబంధించి చేస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ చేస్తున్నటువంటి అధ్యక్ష. అయితే ఈ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్ తీసుకుని సద్వినియోగపరుచుకుని ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ మంచి ఉన్నతమైనటువంటి పదవులు చేస్తూ ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అయితే 2024-25 విద్యా సంవత్సరంలో 6,608 మంది 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్కి అటెండ్ అయితే అధ్యక్ష 96%. ప్రజలు అందించే అర్జీలను 100% సంతృప్తికరంగా పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సుమారు 200 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సేవలు, ఇళ్ల స్థలాలు, గృహ మంజూరు, ఉపాధి, పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. పీజీఆర్ఎస్ అర్జీలను గడువులోగా రీఓపెన్ కు తావు లేకుండా నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఖచ్చితత్వంతో నిర్వహించి కుటుంబ వివరాలు, ఆదాయ సమాచారం సరిగా నమోదు చేయాలని తెలిపారు. భూ సమస్యలు, తాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాలపై ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం గిరిజన సంక్షేమ శాఖపై జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఎస్టీల సంక్షేమానికి 24,908 కోట్ల నిధులు కేటాయించారని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం గిరిజనుల భూ రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖపై చర్చ. చిర్రి బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్టీ సబ్ ప్లాన్
డిమాండ్స్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మినిస్టర్ గారికి, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్లో ఎస్టీలకు సంబంధించి సుమారు 24,908 కోట్లు కేటాయించినందుకు మా గిరిజనుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 2025-26 గత ఏడాదిలో ఎస్టీలకు సంబంధించి 8,158 కోట్ల రూపాయలు కేటాయించి గిరిజనుల అభివృద్ధికి ఊపిరి పోశారు అధ్యక్ష. అలాగే ఈ ఏడాది ఎస్టీ కాంపోనెంట్ కింద 9,190 కోట్లు కేటాయించి గతంతో పోల్చుకుంటే సుమారు 1,031 కోట్ల రూపాయలు పెంచి గిరిజనుల యొక్క అభివృద్ధికి ప్రోత్సహించారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పేరుతో గిరిజనులు మోసం చేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల అభ్యున్నతే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అలాగే గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం పాటు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు, త్రాగునీరు, గృహాలు వంటి మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి అధ్యక్ష. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుండి 56 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలోని కొన్ని పరీక్షా కేంద్రాలను బోర్డు ప్రాంతీయ అధికారి కె యోహాన్ పరిశీలించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదని ఆయన అన్నారు. మొదటి రోజు 96% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని సెట్ 1 పేపర్ ఇచ్చినట్లు చెప్పారు. ఈ పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. మానవత్వంతో తమ కుమార్తె పునర్వికాస్ శ్రీని ఆదుకోవాలని స్పైనల్ మాస్కులర్ ఆంట్రోపీ వింత వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో అభ్యర్థించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జేఎం సురేష్ పుష్పావతి దంపతులకు గత ఏడాది ఏప్రిల్ 12న జన్మించిన చిన్నారికి ఈ అరుదైన వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పారు. విదేశాల నుండి 16 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు చేసేది లేక దాతల నుంచి సహాయం కోరుతున్నారు. దీనిలో భాగంగా కొయ్యలగూడెం మండలం ఖన్నాపురం గ్రామ యూత్ ఆధ్వర్యంలో సోమవారం సుమారు 1,00,000 రూపాయల వరకు నిధిని సేకరించారు. పునర్వికాస్ శ్రీ బతికించుకుందాం అనే నినాదంతో ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశల వారీగా చేపట్టనున్న పశ్చిమ గోదావరి జిల్లా యలమందురు డ్రైన్ నిర్మాణ పనులు శాసనసభ సమావేశాల్లో వెల్లడించిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు. జిల్లా కేంద్రం భీమవరంలో కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రత్యేక నిధులను కేటాయించి విపత్తుల్లో వినియోగించాలి. రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వానికి సూచించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి. లయన్స్ క్లబ్ సేవలను విస్తరింపచేసిన ఘనత తణుకు క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్టూరుదే. విగ్రహావిష్కరణ సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా రోటరీ జన్మదిన వేడుకలు. వ్యవస్థాపకులు పాల్ హరీష్, ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ విగ్రహాలకు నివాళులర్పించిన నాయకులు. పెంటపాడు మండలం బోడపాడులో ప్రముఖ మృదంగ విద్వాంసులు హనుమంతరావుకు స్వర్ణ కంకణధారణతో సత్కరించిన ప్రముఖులు. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసులపై ఆందోళన చెందవద్దు. రాజమండ్రిలో ప్రజలకు భరోసా ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధికి 11,000 కోట్ల రూపాయలను కేటాయించడం పట్ల అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో సంతోషం వ్యక్తం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు. హాజరైన 96% విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.